మర్దులు మన మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక పొద్దుగాలనే మీ రోజంతా జోష్గా సాగనీకి మనసుకు హాయినిచ్చే మస్తు ముచ్చట్లతోని గీయాల మీ ముంగట్టుకు వచ్చేసిన. మన నిత్య జీవితంలో కెరీర్ను అద్భుతంగా మలుచుకునే ముచ్చట్లు, యోగాసనాలతోని మన బాడీలోని అవయవాలను కాపాడుకునే ముచ్చట్లు, అట్లనే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకునే వంటింటి ముచ్చట్లు, ఇక అట్లనే కొన్నేళ్ల నాటి తెలంగాణ చారిత్రక ముచ్చట్లు మన మార్నింగ్ ముచ్చట్లలోనూ ఉన్నాయి. లేట్ ఎందుకు మరి, ఇయాల్టి మన ముచ్చట్లను షురు చేద్దామా? ఇక ఈరోజు మన భారతదేశ చరిత్రనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచిన ఒక అరుదైన ముచ్చట గురించి తెలుసుకోవాలి. అదేంటంటే మన దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మలుపు తిప్పిన మొదటి టెలిగ్రాఫ్ లైన్, అది 1854వ సంవత్సరం. ఆ రోజులల్లా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి సమాచారం పంపాలంటే రోజుల తరబడి మస్తు టైం పట్టేది. అట్లాంటి టైంలో కోల్కతా నుంచి డైమండ్ హార్బర్ దాకా ఒక ప్రయోగాత్మక విద్యుత్ టెలిగ్రాఫ్ లైన్ను మొదలుపెట్టిండ్రు. కరెంటు తీగల ద్వారా క్షణాల్లో సమాచారం ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు చేరుతుంటే అందరు ఆశ్చర్యపోయినరులో. ఇది కేవలం ఒక తీగ మాత్రమే కాదు, మన దేశంలో సమాచార ప్రసార రంగంలోనే ఒక పెద్ద విప్లవాన్ని మోసుకొచ్చింది. ఆ తర్వాత దేశమంతటా రైల్వేలు, ప్రభుత్వ పాలన, అత్యవసర సమాచారాలు వేగంగా అందనీకే ఇదే పునాదేసింది. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మెత్తబెట్టే క్వశ్చన్ ఎట్లా ఉంటాయిగా పాండిమల. భర్తృహరి ప్రకారం ధనానికి గల 3 గతులలో ఏది లేకపోతే అది నాశనం అవుతుంది? ఈ ప్రశ్నకు ఆప్షన్స్ వచ్చేసి ఏ దాచుకోవడం, బి దానం మరియు భోగం, సి దొంగలించడం. ఇక దీనికి లాస్ట్ ఆప్షన్ వ్యాపారం. ముచ్చట్లు లాస్ట్ దాకా చూస్తే నేను కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పేస్తా. ఇవాళ మన అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముళ్ళు ప్రేమానురాగాల ముచ్చటాయే. అదేనులా మన రక్షాబంధన్. మరి ఈ రక్షాబంధన్ పండుగ ప్రత్యేకత ఏందో తెలుసుకోవాలి కదా, పాండ్రి తెలుసుకుందాం. ఇక అవ్వ, అయ్య, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళకి అందరికీ శ్రావణ పౌర్ణమి మన రాఖీ పండుగ శుభాకాంక్షలు. శ్రావణం వచ్చిందంటే చాలు మన పల్లెల్లో పట్టణాలల్లో సందడే సందడి. చెల్లెళ్ళు తమ అన్నలకు తమ్ముళ్ళకు అనురాగంతోని కట్టే ఒక నూలు పోగు. అవేం సాదాసీదా దారాలు కావు, అవి అక్క చెల్లెళ్ళ ప్రేమానురాగాలు, అన్న తమ్ముళ్ళ ప్రేమాభిమానాలు. మరి అసలు ఈ రాఖీ పౌర్ణమి వెనుకన్న ముచ్చటేంది, ఈ పండుగ విశిష్టత ఏందో ఈరోజు మన ప్రోగ్రాంలో వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమికి చాలా పెద్ద చరిత్రనే ఉంది. శ్రీకృష్ణుని ఏలికి గాయమై రక్తం గారుతుంటే ద్రౌపది తన కోక కొంగును జింపి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గాయానికి కట్టిందట. దానికి మురిసిపోయిన కృష్ణ పరమాత్ముడు, చెల్లెమ్మ నీకే కట్టం వచ్చినా నేనున్నానని మాటిస్తాడు. ఆ తర్వాత కురుసభల ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అదే కోకను ద్రౌపదికి ఇచ్చిండు. ఈ సంగతి మనందరికి తెలిసిందే. అటెన్క ఈ ఒక్క రక్షాబంధనమే ఆమెను కాపాడింది. అందుకే అంటారు రాఖీ అనేది కేవలం దారం కాదు, అదొక కొండంత అండ. మరి మన తెలంగాణలో ఈ పండుగ ముచ్చట ఎట్లుంటుందంటే, పండుగ రోజు పొద్దుగాలనే లేచి తలతానం చేసి గడపకు పసుపు కుంకుమలు పెట్టి ఇల్లు కళతో నిండిపోతుంది. మన అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ అన్నల కోసం మిఠాయిలు చేసి రాఖీ దాలి కట్టి సిద్ధం చేస్తారు. అన్న ముంగట పీటేసి కూసబెట్టి నెత్తి మీద అక్షింతలు జల్లి తిలకం దిద్ది చేతికి ప్రేమతో రాఖీ కడతారు. రాఖీ కట్టి నోరు తీపి వేసి అన్నయ్య నువ్వు ఎల్లప్పుడు చల్లగా ఉండాలి, నీకు ఏ కష్టం రావద్దని మనసారా దీవిస్తారు. ఇక అన్నలు ఏం తక్కువ తిన్నరా, వాళ్ళ చెల్లెళ్ళకు కట్నాలు కానుకలు ఇచ్చి నీకు ఏ కష్టం వచ్చినా నేను ముంగటున్న చెల్లెమ్మ అని భరోసా ఇస్తారు. ఆ క్షణంలో అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం చూస్తే ఏ ఆస్తి దానికి సాటి రాకపోన్రి. అంతేకాదుల్లా మన దగ్గర ఈ రోజే జంధ్యాల పౌర్ణమి అని కూడా జరుపుకుంటారు. బ్రాహ్మణులు తమ జంధ్యాన్ని మార్చుకుంటారు. మన రైతు సోదరులు నేల తల్లికి, ఎడ్లకు, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. ఈ వర్షాకాలంలో పంటలు బాగా వండి ఊరంతా చల్లగా ఉండాలని ఆ కాటమరాయుడిని వేడుకుంటారు. రక్త సంబంధమే కానక్కర్లేదు, మనకు అండగా నిలిచే ఏ సోదరుడికైనా, బంధువులకైనా, స్నేహితులకైనా రాఖీ కట్టి మన అభిమానాన్ని చాటుకోవచ్చు. బంధాలను మరింత గట్టిగా అల్లుకోనికే ఈ రాఖీ పౌర్ణమి. అందుకే ఈ పండుగ వేళ మీ అన్నయ్యలకు, చెల్లెళ్లకు మీ ప్రేమను వంచుండ్రి. దూరంగా ఉన్న అన్నలకు ఫోన్ చేసి ఓ మాట మాట్లాడుండ్రి. మళ్ళోపారి మీ అందరికీ శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పండుగ శుభాకాంక్షలు. చూసిండ్రు కదా, ఈ రాఖీ పండుగ అనేది ఉత్తిగా ఒక దారపోగు కట్టుడు మాత్రమే కాదు, తోడ పుట్టిన ప్రేమానుబంధాన్ని మరింత గట్టిగా అల్లుకోవడం. అక్కా చెల్లెళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా రక్షణ ఉంటామని అన్న తమ్ముళ్ళు ఇచ్చే మాటకు, చూపించే ఆప్యాయతకు ఇదొక పెద్ద నిదర్శనం.
ఇక లోకం జల్దీ జల్దీ మారుతూ ఉంది. నిన్న మొన్నటి దాకా ఒక తీరు ఉంటే ఇవాళ ఇంకో తీరు. అసలుకి ఇన్నోవేషన్ అంటే ఏంది? ఏదో గాలిలో మెడలు కట్టడం అనుకుంటారా? కానే కాదు, మనకు వచ్చే తిప్పలను మనమే తిప్పికొట్టే కొత్త ఆలోచనే ఇన్నోవేషన్. ఈ ఇన్నోవేషన్ల గురించి మనకున్న ఐడియాలకు పదునెట్ల పెట్టాలనో మన మెదడుకు అర్థమయ్యేటట్టు చెప్పనీకే ఇవాళ మనతోటి ఉన్నారు సుధీర అడుసుపల్లి గారు. ఇంకా మన తెలంగాణ పోరగాన్లకు యువతకు ఈ కొత్త వింతల గురించి ఎట్లాంటి తోవ చూపిస్తారో ఇందాం పాన్రి. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్నోవేషన్ అండి. ఇన్నోవేషన్ అంటే ఏంటి అసలు? నార్మల్ పీపుల్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం అండి. నార్మల్ పీపుల్ ఏంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం ఏంటి అంటారు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేవి ఎప్పుడు చేస్తారండి? వాళ్ళని ఏదో ఒకటి ఇంపాక్ట్ చేయాలి. వాళ్ళు లివింగ్ సొసైటీలో ఉంటున్న చోట ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో వాళ్ళని ఇంపాక్ట్ చేస్తే ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ ఐడియాస్ అనేవి బయటకు వస్తాయండి. ఇన్నోవేషన్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి కరేజ్ ఉండాలండి. కరేజ్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, తెలుసుకోవాలి అన్న తపన ఉండాలి. సో మన సైంటిస్టులు, డిగ్రీ హోల్డర్స్, ఎంతోమంది పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసి చాలా కనుక్కుంటారండి. నేను అసలు వాళ్ళెవ్వరి గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్లో మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్యూరియాసిటీ అనేది చాలా ఉంటుంది, తెలుసుకోవాలి అనే తపన చాలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలకి మనం టాయ్స్ ఇస్తామండి. టాయ్స్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ దేనికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారంటే, మంత్స్ బేబీస్ కూర్చున్నప్పుడు కీ ఇచ్చి బొమ్మలు ఆడిస్తుంటారు. ఆ కీ ఇచ్చి బొమ్మలు ఆడించేటప్పుడు ఆ బొమ్మల్లో నుంచి వచ్చే నాయిస్ని ఒకడు ఎంజాయ్ చేస్తాడు. అంటే ఏంటి? హీ లవ్ దట్ నాయిస్. ఒకడు చాలాసేపు దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి దాని దగ్గరగా వెళ్ళి ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చూస్తాడు. అంటే అక్కడ వాడు ఆలోచన ఎలా ఉంది? ఎంజాయ్ చేసే మూడ్లో లేడు వాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకునే దాంట్లో ఉన్నాడు వాడు. ఈజ్ మోర్ క్యూరియస్. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు వాడు? దాన్ని వెనక్కి తిప్పి దాని పార్ట్స్ చూసి, కొంతమంది చిన్న చిన్న వయసులో కూడా ఆ పార్ట్స్లో ఏదో ఒక వైర్ని తెంపేస్తాడు. తెంపేసేటప్పటికి ఏమవుతుంది? ఆ సౌండ్ రావడం ఆగిపోతుంది. సో సౌండ్ రావడం ఆగిపోయేటప్పటికి వాడికి ఏం తెలుస్తుంది? సో ఓకే, ఇది చేయొచ్చు, ఆగిపోయింది అని చెప్తాడు. అట్లా ప్రతి దాంట్లో కూడా పిల్లలకి క్యూరియాసిటీ అనేది చాలా ఉంటుందండి. ఆ క్యూరియాసిటీని మనం డిస్కరేజ్ చేయకూడదు. ఆ క్యూరియాసిటీ ఉండే వాళ్ళే ఇన్నోవేటివ్ థింగ్స్ చేయగలుగుతారండి. సో ఎప్పుడు కూడా మనం ఆ పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు. ఇవాళ రేపు ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయిపోయేటప్పటికి ఆ టైం ఉండట్లేదండి స్పెండ్ చేయడానికి. కానీ చాలామంది పిల్లలకి స్కిల్ ఉంటుందండి చిన్న వయసులో. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. బట్ హీఈస్ మోర్ క్యూరియస్ టు నో అబౌట్ దట్ థింగ్స్ అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసే టైం వాళ్ళకి ఇవ్వాలండి. అది చాలా చాలా ముఖ్యం. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్ చిల్డ్రన్, తమిళనాడులో ఒక అమ్మాయి జనిత్. అమ్మాయి ఏం చేసింది? వాళ్ళు చుట్టుపక్కల అంతా చూస్తూ ఉన్నప్పుడు అంత విజువల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారండి. ఆ విజువల్లీ డిజేబుల్డ్ పీపుల్ కరెన్సీ కౌంట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. కరెన్సీ కౌంట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారని వాళ్ళ కోసం ఆ అమ్మాయి కరెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక మిషన్ కనుక్కుంది. అంటే అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు? అమ్మాయి డిగ్రీ హోల్డర్ కాదండి, జస్ట్ 12 years old. అంటే ఏంటి? ఆ అమ్మాయిని ఏది ఇంపాక్ట్ చేసింది? ఆ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ ఇంపాక్ట్ చేసాయి. ఆ సరౌండింగ్స్ ఇంపాక్ట్ చేసి దాన్ని బట్టి ఇది వీళ్ళకి అవసరం అని డిసైడ్ చేసింది. అవసరం, నీడ్. మనకి ఏది అవసరం అనేది మనలో ఉండే ఇన్నోవేటివ్ స్కిల్స్ని బయటకు తీసుకొస్తుందండి. ఆ అమ్మాయికి ఉండే విజ్ఞానాన్ని, ఆ అమ్మాయికి తెలిసిన నాలెడ్జ్ని, 12 years అంటే 6th 7th class చదువుతూ ఉంటుంది. అప్పటికి ఇంకా సైన్స్ గురించి కూడా అంత తెలియదు అమ్మాయికి. అమ్మాయికి తెలిసిన దాంట్లో దాన్ని తయారు చేస్తుంది. ఇంకొక అమ్మాయి గీతాంజలి రావు. ఆ అమ్మాయి వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఆ కాలనీలో మొత్తం వాటర్లో ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల చాలామంది సిక్ అవుతున్నారు అనే విషయం అమ్మాయికి తెలిసేసి ఏం చేసింది? ఆ వాటర్ని ప్యూరిఫై చేయడానికి
స్మాల్ ఇన్స్ట్రుమెంటే, చిన్న ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టింది. దానివల్ల వాటర్ వల్ల లైఫ్ థ్రెటనింగ్స్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని ప్యూరిఫై చేసి ఇవ్వాలని చెప్పింది. నేను చెప్పే అమ్మాయి వయసు కూడా మరీ, అమ్మాయి కూడా డిగ్రీ హోల్డర్ కాదండి, 12 to 13 years ఓల్డ్ అమ్మాయి. అంటే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఆ అవేర్నెస్ చెప్పాలి మనం. ఇది వాళ్ళు ఆ పరిస్థితులకి వాళ్ళు రెస్పాండ్ అయిపోతున్నారు, రెస్పాండ్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇలాంటి టూల్స్ని కనుక్కుంటున్నారు. ఆమెకు అనుకున్నది చిన్న ఇన్స్ట్రుమెంటేనండి, చుట్టానికి చిన్నగానే ఉంది, కానీ దాని యొక్క పర్పస్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఇన్నోవేటివ్ స్కిల్స్ అనేవి 1 dayలో బయటకు రావండి. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ 1 day. ఎందుకు అంటే ఇన్నోవేషన్ అనేది ఒక ఆర్ట్ అండి. ఆ ఆర్ట్ బయటకు రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ గైడెన్స్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఏ క్యూరియాసిటీ, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్నోవేటివ్ స్కిల్స్ ఆల్సో. అండ్ మీకు దానికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలండి. ఇవన్నీ ఉంటే ఇన్నోవేటివ్ థింగ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద కష్టం కాదండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలండి. చిన్నప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటే తప్పకుండా మీరు న్యూ ఇన్నోవేటర్స్గా మన సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయబడతారు. ఏమన్నా చెప్పిండ్రా సుధీర గారు, మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు చెప్పిర్లే. మనం వాడే సెల్ ఫోన్ కానియుర్రి, పొలం నీళ్లు పట్టే మోటార్ కానియుర్రి, ఏదైనా సరే ఒక చిన్న ఆలోచనలతోనే ఉట్టుకొచ్చింది. మన సుధీర గారు చెప్పినట్టు మన అందరం కూడా ఎందుకు కాదు అని ఆలోచిస్తే రేపు మన ఊరి నుంచి ఒక పెద్ద సైంటిస్ట్ ఉట్టుకొస్తాడు. ఈ అద్భుతమైన ముచ్చట చెప్పినందుకు సుధీర అడుసుపల్లి గారికి పెద్ద థ్యాంక్స్. ఇక పైసలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటా బతకగలుగుతాం, కానీ ఆరోగ్యం లేకుండా అసలే బతకలేము. పొద్దుగా లేవంగానే కసరత్తులు చేయమంటే సమయం లేదంటారు. కానీ మన బాడీని మనసుని ఫిట్గా ఉంచుకునేటోళ్లకు ఈ లోకంలో కిక్ ఉంటుంది. మరి మన పూర్వీకులు మనకిచ్చిన అసలైన వరమే యోగా. ఈ యోగా అంటే ఉత్త ఒళ్ళొంచుడు కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నాడు. అసలు ఈ యోగా కథ ఏంది, దీంతో లాభాలేంది అనే ముచ్చట ఈరోజు మన ప్రోగ్రాంలో చూద్దాం. లేట్ ఎందుకు, పండు చూద్దాం. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర, ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ యోగాసన భారత్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ ఆయుర్వేద, ఖైరో అండ్ మర్మ ప్రాక్టీషనర్. అండ్ మనం చేసే ఈ హెల్త్ రిలేటెడ్ యోగా జర్నీలో ఇంకొకసారి స్వాగతం చెప్తున్నాము. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో డయాబెటీస్ గురించి మనం కొంత అవేర్నెస్ తెలుసుకున్నాము. ఈరోజు దాంట్లో కూడా కొంచెం స్టార్ట్ ద చాంటింగ్స్ అండ్ ఆల్సో ప్రాణాయామాస్ అండ్ ఆసనాస్. ఈ చాంటింగ్స్ అన్నవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. బికాజ్ మన స్ట్రెస్ లెవెల్ని కామ్ డౌన్ చేస్తూ మన సేజెస్ దీన్ని హెల్తీగా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మనం బర్స్ట్ అవుట్ అయితేనే యాంగ్రీ బర్డ్స్ అయిపోతాం. మనం బర్స్ట్ అవుట్ అయితేనే అప్పుడే మనకి స్ట్రెస్ లెవెల్స్ కామ్ డౌన్ అవుతాయి. ఈవెన్ దో మన ఇంట్లో అయినా సరే ఏదో ఒకటి గట్టిగా ఫైటింగ్ చేస్తేనే అప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. అట్లా కాకుండా హెల్దీ వేలో మన సేజెస్ సమ్ చాంటింగ్స్, సమ్ ప్రాణాయామాస్ అన్నవి డిజైన్ చేశారు. ఇందులో కొన్ని ప్రేయర్స్ ఇట్లా హెల్దీ వాటిలో డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు మనము యోగాలో మనకి కొన్ని చాంటింగ్స్ ద్వారా మనము కనెక్ట్ అవుతాము టు ద డివైన్. ఓకే, ఈరోజు మనము చాంట్ చేస్తూ స్టార్ట్ చేద్దాము ప్రేయర్తో పాటు. చలో, లెట్స్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జెంట్లీ డీప్ బ్రెత్. లెట్స్ చాంట్ 3 Omkaras. Take a large breath in, breathe out. Both the palms in Namaskar Sthiti. Let's chant it after me. Om Ham Sam Gam Bhagavate
नित्ययोगयुक्ताया सच्चिदानन्दरूपिणे विनायकाय नमः। सहनाववतु सहनौ भृणत्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। Gently release your palms, relax your body and gently open your eyes with a few blinks of eyes, and slowly we'll start with the pranayama. Nadi Shodak pranayama. Left hand in Chin Mudra, right hand Nasika Mudra. Close your right nostrils, inhale with the left and exhale with the same nostrils. Do for 6 counts. Inhale, bulge your abdomen out and squeeze your abdominal muscles while doing the exhalations, and focus at your breath flow. This will helps you to calm down your mood and also controls your stress levels. Always use bulge your abdomen out while doing the inhalations and squeeze your abdominal muscles while doing the exhalations. And gently, after completing of 6 rounds, relax your palms, relax your left side upper body parts of our internal organs and the cells, which is also called as Chandra Nadi, Nadi Shodaka Kriya. And gently open your eyes with a few blinks of eyes, and again we'll start same procedure by closing of our left nostrils. Inhale with the right and exhale with the same nostrils. Do very slowly for 6 rounds. Enjoy the changes and observe your changes. That will helps you to control your mind, which is always working for thoughts. And then after completing of 6 rounds, relax your palms, relax your right side upper body parts of our internal organs and the cells of our Surya Nadi. By activating our both the nadis of our Chandra Nadi and the Surya Nadi, we are trying to activate our Sushumna Nadi, which is round ups our spinal cord towards our brain, which can connect our 72,000 of nervous system. And gently open your eyes with a few blinks of eyes, and slowly. చూసారు కదా, ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుందండి. మనము డిఫరెంట్ వేస్లో బయట నుంచి ఇక్కడి వరకు వస్తాం టు డూ ద యోగా. డిఫరెంట్ స్ట్రెస్సెస్ని కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి. ఆఫీస్ వర్క్, లేకపోతే ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్, ఇవన్నిటిని ఫస్ట్ మనం బయటకు వదిలేయడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో ఇప్పటి వరకు కూడా మన డయాబెటీస్కి ఇంకొక స్టెప్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఇప్పటి వరకు ప్రాణాయామాస్ అన్నది చూసాము అండ్ ఆల్సో చాంటింగ్ చూసాము. సో దిస్ ఈజ్ త్రిపుర సైనింగ్ ఆఫ్ అండి. చూసిండ్రు కదా, యోగా అంటే పెద్దగా పైసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రోజుకో 20 నిమిషాలు మన ఒంటి కోసము, మనసు కోసం కేటాయిస్తే చాలు. ఏ డోకా లేకుండా సంతోషంగా బతకొచ్చు. పొద్దుగా లేచి జరసేపు యోగా చేసిండ్రు అనుకో, రోజంతా మస్తు ఎనర్జీగా ఉంటుంది. మరి మీరు కూడా రేపటి నుంచే యోగా స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక తిండిలో కొత్త నాస్తాలు చేసుకొని తింటే మస్తు ఉంటుంది అనుకునేటోళ్ళందరికీ అలా ఒక మంచి నాస్తా పట్టుకొచ్చిన మీ పిల్లగాండ్లు సాయంత్రం బడి నుంచి రాగానే అమ్మ ఆకలి అని అరుస్తురా. బయట దొరికే ఆ నూనె వస్తువులు పెడితే గొంతుల మంట, కడుపుల నొప్పి అని భయం కదా. అందుకే నార్త్ ఇండియా ఫేమస్ నాస్తా రాజ్మా టిక్కీ నాస్తని మీ ముంగటికి పట్టుకొచ్చిన.
గీ రాజ్మా గింజలే మనోళ్ళు కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇంట్లో బలం మస్తు ఉంటుంది, తింటే కడుపు నిండుతుంది, ఇంకా టేస్ట్ అంటారా, అబ్బో తింటే ఫిదా కావాల్సిందే. మరి గీ రాజ్మా టిక్కీ ఎట్లా చేయాలనో చూద్దాం పాండ్రి. నమస్తే, ఈరోజు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత, నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్. నేను ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, గట్ హెల్త్, పీసీఓడి అండ్ డయాబెటీస్. సో ఈరోజు మనం వెయిట్ లాస్కి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము, రాజ్మా టిక్కీ. మనం జనరల్గా రాజ్మా తినాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు చాలామంది. సో ఇలా టిక్కీలాగా చేసి పెడితే మాత్రం చాలా హెల్తీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు, రాజ్మా టిక్కీ చాట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 8 hours సోక్ చేసి బాయిల్ చేసుకున్న రాజ్మా, ఆనియన్, టొమాటో, శనగపిండి, ఆయిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, లెమన్, కొత్తిమీర. సో ముందుగా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుందాము. సో ఈ మిక్సీ జార్లో ఆల్రెడీ 8 hours సోక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా, ఇవి ఒక కప్పు వేసుకుందాము. సో ఒక కప్పు ఆఫ్ రాజ్మాలో మనకి ఆల్మోస్ట్ 11 to 12 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో దీన్ని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీ పడదాం. సో ఇది పేస్ట్ అయింది. కంప్లీట్గా పేస్ట్ లాగా కాకుండా మనం ఇలా కచ్చపక్క అంటాం కదా, అలా కొంచెం ఉండేలాగా చూసుకోవాలి. కంప్లీట్ పేస్ట్ లాగా అయితే అవ్వద్దు. ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో ఈ రాజ్మా ఉంది కదా, ఈ రాజ్మా వేసుకుందాము. కంప్లీట్ పేస్ట్ అయితే మాత్రం టేస్ట్ బాగోదు. ఓకే, అండ్ ఇలా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా గ్రౌండ్ చేసి పెట్టుకున్న రాజ్మాలో ఆనియన్ వేసుకుందాము. ఒక బౌల్ ఆనియన్, టొమాటో. సో టొమాటోస్ ఎక్కువగా వేసుకుంటున్నాను. సో నేను చాలా ఎపిసోడ్స్లో కూడా చెప్పాను, మనం ఎప్పుడైనా ఐరన్ ఫుడ్ తీసుకుంటే విటమిన్ సి ఫుడ్ కూడా తీసుకోవాలి. సో టొమాటోస్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం మిక్స్ చేద్దాం. ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చిల్లీ పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. ఇంకా కొంచెం టేస్ట్కి చిల్లీ పౌడర్ వేసుకుందాము. 1 spoon చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం రాజ్మాలో వేసుకున్నాము, సో ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలపడం వల్ల ఈ సాల్ట్, టొమాటోస్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం లిక్విడ్ అవుతుంది. అందులో మనం వేసుకుంటాము. సో ఇందులో ఏంటంటే మనము రాజ్మా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కూడా. మనకి ప్రోటీన్ డైజెషన్ అవ్వాలన్నా, ప్రోటీన్ అబ్సార్ప్షన్ అవ్వాలన్నా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు, బట్ ప్రోటీన్ పౌడర్ కన్నా ప్రోటీన్ విత్ ఫైబరే చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొంచెం శనగపిండి వేసుకుందాం, ఒక 2 spoons. సో దట్ ఇది బాగా టిక్కీస్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో ఈ కొత్తిమీర బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్లో ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంతేకాకుండా మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది టొమాటోస్లో. సో విజన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ విజన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సైట్ వచ్చేస్తుంది తొందరగా, అలాంటి వాళ్ళకి వైటమిన్ ఏ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇలా కొంచెం థిక్గా అవ్వాలి.
ఇలా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. సో ఇంకొంచెం బేసన్ వేసుకుందాం, ఇందులో శనగపిండి వేసుకుందాం. ఇందులో టొమాటోలో ఉన్న లైకోపిన్ అనే ఒక న్యూట్రియంట్ వల్ల మనకి స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగా అవ్వాలి. కొంచెం హ్యాండ్లోకి లైట్గా ఆయిల్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా ఈ రాజ్మా బ్యాటర్, ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఇట్లా టిక్కీస్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి. సో రాజ్మా అనగానే అసలు టేస్ట్ బాగోదు అని చెప్పి చాలామంది తినరు, కానీ ఇలా చేసి పెడితే మాత్రం ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇందులో మనం కొరియాండర్ వేసుకున్నాము, కొత్తిమీర. సో ఇది ఏం చేస్తుంది, దీంట్లో కూడా అయాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయాన్ అబ్సార్ప్షన్కి కూడా టొమాటో బాగా హెల్ప్ చేస్తుంది. బెస్ట్ కాంబినేషన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ ఫోలేట్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి. జనరల్గా చాలామందికి ఈ మధ్య కాలంలో తల తిరగడం లాంటివి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ అలా ఉంది. ఇలాంటి హోల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది వేడి చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. లైట్గా ఆయిల్ వేసి హీట్ అవ్వనిద్దాము. అది హీట్ అయ్యాక మనం ఇందాక చేసి పెట్టుకున్న టిక్కీస్ వేడి చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ, బట్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ మన గట్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. మనకి తెలియని మైక్రోబయోమ్స్ అంటే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అనేవి మన గట్లో ఉంటాయి. అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, గుడ్ మైక్రోబయోమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి హై ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది. రాజ్మా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. సో ప్రోటీన్ డైజెషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, చాలామంది బ్లోటింగ్ అవుతుంది అంటారు ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు. అసలు కొంచెం ఎడెమా లాగా వస్తుంది, అంటే స్టమక్ దగ్గర, కాళ్ళ దగ్గర, లేదంటే కంప్లీట్ బాడీలో వాటర్ అనేది ఉండిపోతుంది. వాళ్ళు ఈరోజు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే వెయిట్ అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది. ఎందుకు అలా అంటే వాళ్ళకి బ్లోట్ అవుతుంది, బాడీలో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం హై ఫైబర్ ఫుడ్ తీసుకున్నామంటే బ్లోటింగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు రోస్ట్ చేసుకోవడానికి ఇలా హీట్ అయిన ప్యాన్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న టిక్కీస్ వేసుకుందాము. సో మనం ఇందులో ఎక్కువగా టొమాటోస్ యూజ్ చేసాం. టొమాటోస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. మన స్కిన్ చాలా గ్లోయింగ్గా, ట్యాన్ ఉండకుండా చేస్తుంది. ఎలా అంటే టొమాటోస్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ని చంపేస్తుంది, న్యూ సెల్స్ ఫామ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం టొమాటోస్ కూడా డైలీ బేసిస్లో తీసుకోవచ్చు. ఇది బాగా రోస్ట్ అయ్యి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత రోస్ట్ ఇంకొక సైడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం రాజ్మా కుక్ చేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోనక్కర్లేదు. జస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలామంది క్లయింట్స్కి చాలా హెల్ప్ అయింది. అయాన్ కానివ్వండి, పొటాషియం కానివ్వండి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ప్రతి ఆర్గన్కి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో ఇందులో ఆల్రెడీ అన్నీ కుక్ చేసాము. ఫస్టే రాజ్మాని 8 hours వరకు సోక్ చేసి బాయిల్ చేసాము. ఎందుకు సోక్ చేసుకోవాలి అంటే అందులో కొన్ని యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో యాంటీ న్యూట్రియంట్ అంటే మన బాడీలోకి వెళ్ళే ప్రతి ఫుడ్లో న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఆ న్యూట్రిషన్ని బాడీ అబ్జార్బ్ చేసుకొనివ్వకుండా ఆపుతుంది అనమాట. అవే యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్. ప్రతిదీ మనం తీసుకునే దాల్ కానివ్వండి, చెనా కానివ్వండి, రాజ్మా కానివ్వండి, ఇవన్నిట్లో యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక 8 hours సోక్ చేయడం వల్ల ఆ యాంటీ న్యూట్రియంట్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. సో ఇది మనం బాయిల్ చేసుకొని తింటే న్యూట్రిషన్ అనేది 100% మన బాడీలోకి వస్తుంది.
2 సైడ్స్ రెడ్గా అయ్యేలోపు మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. సో దీని ఫ్లేవర్ కానీ న్యూట్రిషన్ కానీ ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే కొరియాండర్ పైన వేసుకుందాం, ధనియా పౌడర్ అండ్ ఫైనల్గా లెమన్. ఎక్కువ లెమన్ కాదు, ఆల్రెడీ టొమాటోస్ ఉన్నాయి కాబట్టి స్లైట్గా లెమన్ తీసుకుంటే ఫ్లేవర్ని న్యూట్రిషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎంతో హెల్దీ అయిన హై ప్రోటీన్ హై ఐరన్ రాజ్మా టిక్కీ రెడీ అయింది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెట్టొచ్చు. మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, బాడీ బిల్డింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. చూసిండ్రు కదా వేడి వేడి రాజ్మా టిక్కీలు ఎట్లా తయారైనాయో. చూడనికే కాదు, తింటే కూడా కిర్రాకుంటాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా. అబ్బో, దీని మీద కొంచెం నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డలతో తింటే ఆ మజానే వేరు. అన్నట్టు ఈ రాజ్మా కేవలం రుచి కోసమే కాదులా, ఇలా ప్రోటీన్స్ కూడా మస్తుంటాయి. తింటే ఒంటికి కూడా గట్టి బలం వస్తుంది. నెత్తురు తక్కువ ఉన్నోళ్ళకు ఇది మస్తు పని చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు, పిల్లగాండ్లకు అట్లనే ఈ టిక్కాలు చేసి పెట్టుండ్రి. దబ్బ ఖాళీ చేసి పెడతారు. ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మీరు కూడా ఇవాళనే మీ ఇంట్లో ట్రై చేసి తినండి. మన తెలంగాణ చరిత్రలో ఎన్నో వింతలు విశేషాలు, రాజుల కాలం నాటి ముచ్చట్లు దాగున్నాయి కదా. అట్లనే గోల్కొండ కోట అనగానే మనకి యాదికి వచ్చేది యుద్ధాలు, నవాబుల పాలన కదా. కానీ అదే గోల్కొండ కోటలో ఒక అద్భుతమైన ప్రేమ కథ, దానికి తోడుగా ఆ కాలం నాటి సూపర్ టెక్నాలజీ కూడా దాగుంది. అదేంటంటే మన అబ్దుల్లా కుతుబ్ షా నవాబు ఉన్నాడు కదా, ఆయనకు కళలంటే, అందులోనూ పాటలన్నా నాట్యమన్నా ప్రాణమట. మరిగా ప్రేమేందో, గోల్కొండ కోట అనుకున్న టెక్నాలజీ గుట్టేందో వివరించడానికి మనతోని డాక్టర్ కేదారేశ్వరి మేడం రెడీగా ఉన్నారు. ఆమె మాటలలోనే ఇక ముచ్చట్లేందో ఇందాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారో, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఇన్ కాబూరి హిల్స్, అడిషనల్ కమిషనర్ హెరిటేజ్. ఇప్పుడు మనం చాలా హిస్టారికల్ రొమాంటిక్ టూమ్స్ చూడబోతున్నాం. రొమాంటిక్ ఎందుకంటున్నానా, మనం తారామతి బరాదరి, ప్రేమమతి, బోత్ దీస్ లేడీస్ అబ్దుల్లా కుతుబ్ షా టైంలో, ఎవరైతే కుతుబ్ షాహీ డైనస్టీని 1627 నుంచి రూల్ చేశారో, ఆయన టైంలో ఇద్దరు లేడీసు ద రాయల్ కోర్టెజన్స్ అనిపించేవారు.
వీళ్ళిద్దరూ డాన్స్ అండ్ సింగింగ్, వోకల్ సింగింగ్లో ఫేమస్. ఇంత పెద్ద ఆర్టిస్టులకి ఇక్కడ రాయల్ నెక్రోపాలిస్లో జగా ఇచ్చి గ్రేవ్స్ పెట్టి గార్డెన్ టూమ్స్ కట్టారంటే వాళ్ళ ఫేమస్ ఆర్ట్, కల్చర్, వాళ్ళ రెండిషన్ తెలుస్తోంది. ఎప్పుడు హ్యూమన్ కాన్సెప్ట్లో మనం కోర్టిజన్ వర్డ్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. చాలామంది అన్నారు దే మే బీ ద వైఫ్స్ ఆఫ్ కుతుబ్ షా అని. కానీ అబ్దుల్లా కుతుబ్ షా టైం మీరు అందరికీ తెలుసు, హీ లెడ్ అ వెరీ, ఆయన జీవితం అంతా చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఆయన రిలాక్స్డ్గా ఉన్నారు, సంగీతం వినేవారు, డాన్స్ చూసేవారు. తారామతి బరాదరీలో తారామతి ఆవిడ పాడుతుంటే ఈ గోల్కొండ ఫోర్ట్లో కూర్చుని బాల్హిసార్లో ఆయన పాట వినేవారు. ఈ కాన్సెప్ట్ మళ్ళా మనకి డెవలప్మెంట్ ఆఫ్ అక్వస్టిక్స్ తెలుస్తుంది. అంటే విండ్ ఫ్లో, అక్కడ పాడితే ఇక్కడ వినిపించడం అనేది గోల్కొండ కిల్లాలో అది ఎంత గొప్ప విషయమో మనం తెలుసుకోవచ్చు. ఈ అక్వస్టిక్స్, టెక్నాలజీ ఆఫ్ అక్వస్టిక్స్, టెక్నాలజీ ఆఫ్ బిల్ట్ హెరిటేజ్ మనకేమి చెప్తున్నాయి అంటే కుతుబ్ షా రూలర్సు ఈజ్ రిలాక్స్డ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ టెక్నాలజికల్ విజను, వాళ్ళ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మన టెక్నాలజీ ఇరిగేషన్లో కానీ, అక్వస్టిక్స్లో కానీ, హెరిటేజ్లో కానీ, ఈ మెటీరియల్ విచ్ దే యూజ్డ్ టు బిల్డ్ అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ 400 సంవత్సరాల మెటీరియలు ఈ వ్యాగరీస్ ఆఫ్ నేచర్ని తట్టుకుందంటే ఇంకా మనం వీటిని చూడగలుగుతున్నామంటే వీళ్ళ ఇంజనీరింగ్ గొప్పతనం. ప్రేమమతి టూమ్, ఆవిడ గ్రేవ్ మీద ఫ్రమ్ ఆల్ ఎటర్నిటీ ప్రేమమతి వాజ్ అ ఫ్లవర్ ఆఫ్ ద ప్యారడైజ్. మనం ప్యారడైజ్ గార్డెన్ గురించి విన్నాం, ప్యారడైజ్ గార్డెన్ గురించి తెలుసుకున్నాం. అంత ఇంపార్టెన్స్ ఆవిడ అందానికైనా, ఆవిడకి అందానికి, చందానికి, ఆవిడ పర్ఫార్మెన్స్కి ఇచ్చారంటే ఆవిడ ఒక ఫ్లవర్ ఆఫ్ ద ప్యారడైజ్ అన్నారు. ఈ వర్డ్స్ ఎవరో కాదు, ఎంపరర్ హిమ్సెల్ఫ్, అబ్దుల్లా కుతుబ్ షా హిమ్సెల్ఫ్ వాడు ఉంటారు. ఆవిడ గ్రేవ్ మీద అది ఇన్స్క్రైబ్ చేసి ఉన్నది. ఇంకో గ్రేటెస్ట్ విషయం ఏంటంటే ఈ రాయల్ మెసోలియంలో హిందూస్కి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రేమమతి హిందూ లేడీ, మాస్క్ కట్టించారు. మనం ఆ మాస్క్ చూసాం, బ్యూటిఫుల్ మాస్క్ ఇన్ స్టోన్ ఆన్ అ హిలాక్. ఆవిడకి ఇక్కడ ఈ టూంబ్ కట్టించడం, సింపుల్ టూంబ్ కానీ 4 మినరెట్స్, మనకి వైడ్ ఆర్చెస్, ఫ్లోరల్ జామెట్రికల్ డిజైన్స్లో సింగిల్ స్టోరీ టూంబ్ ఆన్ అ సింపుల్ ప్లాట్ఫామ్ ఆఫ్ మేసనరీ. ఇది మనం చూడగలుగుతున్నాం. విన్నారు కదా డాక్టర్ కేదారేశ్వరి మేడం ఎంత చక్కగా లోతుగా ఇడమర్చి చెప్పిండ్రో. మనకు ఉట్టి గోడల లెక్క, రాళ్ళ లెక్క కనిపించే కట్టడాలు వెనుక ఇంతటి కళా పోషణ, ప్రేమ, టెక్నాలజీ ఉన్నాయని వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుందిలే. అందుకే చరిత్రను కేవలం చదువుడు కాదు, ఇట్లా లోపలికి పోయి చూస్తేనే దాని అసలైన అందం తెలుస్తుంది. ఇంతటి మంచి ముచ్చట్లను మనకందరికీ చెప్పిన కేదారేశ్వరి మేడం గారికి పెద్ద థ్యాంక్స్. ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవిటిని కూడా యాడ్ చేసుకోవాలి కదా. చలో ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా లంబోర్గిని సినిమా, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్య నటుడు శంకర్ మెల్కోటే గారితో చిట్చాట్, మధ్యాహ్నం 12 గంటలకు సోమనాథ ఆలయం నుండి హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, మధ్యాహ్నం 12:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో మావిడాకులు సినిమా, జగపతి బాబు రచన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో అడవి పందులు మరియు కోతుల బారి నుండి పంటల రక్షణకు సూచనలు వివరిస్తారు. సాయంత్రం 5:30 అపురూపమైన క్లాసికల్ డాన్స్ తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. సురభూ సురభయవ
సాయంత్రం 6:30 సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగుట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లికి. ఈ రోజు రాత్రి మురళీకృష్ణుడు సినిమా. నాగార్జున, రజనీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు 1:30 తిరిగి రాత్రి 7:30 రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. భర్తృహరి ప్రకారం ధనానికి గల 3 గతులలో ఏది లేకపోతే అది నాశనం అవుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి బి, దానం మరియు భోగం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. రేపు మళ్ళీ వచ్చే మార్నింగ్ ముచ్చట్లల్లా వాటి గురించి మీ సలహాలు సూచనలు మాకు చాలా ఇంపార్టెంట్. మెయిల్ ఐడి చెప్తున్నా, మాకు మెయిల్ చేసేయండి programs.dd@gmail.com. మళ్ళీ వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం చూస్తూనే ఉండరు మన DD యాదగిరి ఛానల్ను.